ఆ యొక్క ఎఫెసీ సంఘానికి అపోస్తులైన పౌలు గారు ఒక మాట రాస్తున్నాడు, చాలా ప్రాముఖ్యమైన మాట. 5వ అధ్యాయం అందరూ కూడా తెరిద్దాం. ఎఫెసీ సంఘానికి ఆయన ఒక మాట రాస్తూ, అపోస్తులైన పౌలు గారు ఒక చాలా విలువైన మాట రాస్తున్నాడు. ఆయన పౌలయ్య గారు రాస్తున్న మాట 5వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి ఎవరైనా చదవగలిగిన వారు దయచేసి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ కొందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు, ఈ మాటను బట్టి కొందనాలు. నీ సన్నిధిలో ధ్యానిస్తుండగా ప్రాణాత్మ దేహములతో నీకు లొంగిపోచున్నాం ప్రభువా. తడి నీ మాట చేత మమ్మల్ని కాల్చి సరి అయిన రీతిలో పెట్టి ఈ మాట ద్వారా మమ్మల్ని అందరినీ కూడా సరిచేసి నీకు ఇష్టమైన పాత్రలుగా ఉంచమని అర్థము చేసుకునే మనసు మాకు దయచేయండి. వినగల చెవి గ్రహించే మనసు మాకు దయచేసి నడిపించమని కూడి వచ్చిన సంఘం అంతటితో ఈ మాట అందరి హృదయంలో ఫలించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ చెప్దామా? ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా ఈ మాటలు వినవలసిందిగా మనం చేస్తున్నాను. చాలా విలువైన మాటలు. రాను రాను రోజుల్లో ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఏమిటంటే క్రైస్తవ్యము అనగా సంఘములలో బోధనలు ఆగిపోబోతున్నాయి. ఈరోజు మందిరాలు కనబడుతున్న మందిరాలు కొన్ని రోజులకి మందిరాలు కనబడవు. ఈరోజు మనం ఎంతో ధైర్యంగా మనం ఆ యొక్క బైబిల్ పట్టుకొని వస్తున్నాము కదా, పట్టుకోకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి. అయితే ఇందును బట్టి మనం ఏమవ్వాలి చెప్పాలి? ఇందును బట్టి మనం ఏమవ్వాలి? భయపడాలా? చెప్పాలి. ఏం చేయాలి మనం? మీకు అర్థమవుతుందా అందరికీ? మనకి వ్యతిరేకముగా సాతానుడు రాజ్యమును స్థాపించబోతున్నాడు. మనం ఏమి చేయాలి చెప్పాలి? మనం ఏం చేయాలి? మనం ధైర్యంగా ఉండాలి. చాలా మంచిదే. మరి పోరాటం వద్దా? చెప్పాలి. అయితే ఒక విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. నిజమైన క్రైస్తవుడికి ఇది పోరాటము. అర్థమవుతుందా? నామకార్థులకి, ఆదివారపు ఆచార క్రైస్తవ భక్తికి ఇది పోరాటము కాదు, సంతోషమే. యేసుక్రీస్తు కావాలా, నీకు లోకము కావాలంటే నాకు యేసయ్యే కావాలని ప్రాణాలు అర్పించే వారికి ఇది కష్టకాలమే. కానీ పరలోకములో వారికట ఎంత మంచి మాట అంటే, ఇదిగో భూలోకంలో నువ్వు నా నిమిత్తము హింసించబడ్డావు గనుక పరలోకంలో నిన్ను ఘనపరుస్తున్నానని యేసయ్య ఎంతో ధైర్యంగా చెప్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. సమాజంలో నీవు నన్ను గూర్చి ధైర్యముగా ఒప్పుకున్నావు. ఇదిగో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయనే నన్ను రక్షించాడు. నా పాత రోత భయంకరమైన స్థితి, తిండి లేని నా బ్రతుకులో ఇదిగో ఒకప్పుడు ఆత్మ అనేదే ఉందని నాకు తెలియని స్థితి నుంచి దేవుడు నన్ను బ్రతికించి ఆత్మీయంగా నన్ను రక్షించి మారు మనసు ఇచ్చి ఇదిగో ఈరోజు పరలోకం దేవుడు నన్ను చేరుస్తున్నాడు. అలాంటి వారికి ఇది ఏ కాలం అట? కష్టకాలం. అయితే మనం పోరాడాలా? చెప్పాలి. వింటున్నాగా జాగ్రత్తగా. ఇప్పుడు వ్యతిరేకమైన సాతాను యొక్క రాజ్యము వాడు ఛార్జ్ తీసుకోబోతున్నాడు. వాడికి మనం వ్యతిరేకంగా పోరాటము చెయ్యాలా వద్దా? చెప్పాలి. మరైతే మన దగ్గర ఉన్న ఆ యొక్క ఆయుధాలు ఏమిటి? జాగ్రత్తగా వినండి. మనం పోరాటము చెయ్యలేము. మనం వాడితో పోరాటం, సాతానుని జయించే అంత శక్తి మన దగ్గర లేదు. కానీ
యేసుక్రీస్తు వారు చేసినది ఒక మంచి పని ఏమిటో తెలుసా? ఆయన ఏ పని చేశారో చెప్పండి. ఎవరైనా చెప్పగలిగిన వారు దయచేసి, అందరూ వింటారు, గట్టిగా చెప్పండి ఒక మాట. ఆయన సాతానుగాడిని ఎలా ఓడించాడు? ఆయన గట్టి చెప్పాలి. ప్రార్థన ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎవరింటిలో ఉంటుందో వారు సాతానును జయించగలరు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దామా? ప్రార్థన అనే ఆయుధము నీ చేతిలో పట్టుకుంటే సాతానుడు నిన్ను జయించలేడు. ప్రార్థన అనేది ఎలాగట చూడండి. యెహోషువ జాగ్రత్తగా వినండి. యెహోషువ యుద్ధం చేసినప్పుడట ప్రార్థన చేసుకునేవాడట. ప్రభువా, చచ్చిపోకూడదని కాదట ఆయన ప్రార్థన. యెహోషువ ఏం ప్రార్థన చేసాడో తెలుసా? ప్రభువా, ఈ కత్తి ఎంత పదునుందో ఈ పదును తీరిపోయేంతగా నేను వాళ్ళని చంపాలి. మా అర్థమైంది మీకు? ఈ కత్తికి, నేను పట్టుకున్న కత్తికి ఎంత పదునుందో ఆ పదును తీరిపోయేంత వరకు వాళ్ళని చంపాలట, శత్రువుల్ని. ఎంత మంచి మాట చూసారా? అలాంటిదట ఆ కత్తి ఏమైందో తెలుసా? యెహోషువ చేతికి అది ఒక అంటికిపోయిందంట. అదవుతుందమ్మా మీకు? ఒక వస్తువును, ఇది ఒక కత్తి అనుకోండి, ఇది పట్టుకొని యుద్ధం చేస్తున్నాడు ఆయన. ఆ యొక్క కత్తి ఆయన వదిలిన కింద పట్టడం లేదట. ఈ కత్తి నరనరాల్లోకి వెళ్ళిపోయి అంటికిపోయిందంటే. అలా మన ప్రార్థన ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనే ఆయుధాన్ని పట్టుకుంటావో అది నువ్వు విడిచిపెట్టినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళకూడదు. నీ నరనరాల్లో, నీ శరీరంలో అది ఉండిపోవాలి. అప్పుడు ఏ శత్రువు నిన్ను జయించలేడు. ఈ లోకమంతా ఒకటైపోయినా నేను ధైర్యంగా చెప్పగలను. నా మాట ఏంటో తెలుసా? నా పక్షాన నా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒంటరి అయిపోయినా, నువ్వు ఒంటరిగా జీవించిన, ఒంటరిగా పోరాటం చేయి, నీ కొరకు ఎవరున్నారట? అక్కడ ఎదురుగానేమో భయంకరమైన గొలియాతు, ఆడని చూస్తే సగం చచ్చిపోవాలి. అలాంటిది చిన్నవాడైన దావీదు ఎదురెళ్తాడు. రే, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని నామాన్ని అవమానపరచడానికి ఈడెవడో? ఆయనకి ఈ యొక్క సౌలు, నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, ఇగో యుద్ధ వస్త్రాలు వేసుకో అంటే ఆయన మునిగిపోయాడట. నాకు ఏమొద్దు, నాతో నా దేవుడు అన్నాడు. ఎంత గొప్ప పోరాటం అంటే, దావీదు వెళ్ళి పోరాటం చేస్తున్నప్పుడు దావీదు అడుగులకి దేవుడు అడుగులు తోడయ్యాయట. అందుకే మనం ఒంటరి అయిపోవాలి. ఎప్పుడైనా సరే ఒంటరి అయిన వాడే 1000 మందితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎవరైనా ఒంటరి అయ్యాడా? జాగ్రత్తగా వినండి, ఆడిని ముట్టుకోవద్దు. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఒంటరిగా అయిపోతున్న వాడిని మనం ముట్టలేం. ఎందుకో తెలుసా? వాడు యథార్థంగా దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఏం మోసము చేయకుండా వాడు ముందుకు ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు అలాగ ఉండాలి. మనం ఎలా ఉండాలట? కత్తులతో, యుద్ధాలతో మనం చేయలేం ఈ పోరాటం. ప్రభువా, చావైనా బ్రతికైనా నీ కొరకే. నా ప్రార్థన అనేకుల్ని మార్చాలి. ఏం చేయాలి? అనేకులని, మరణంలోకి వెళ్ళిపోతున్న వారిని తీసుకొచ్చి జీవంలోకి నడిపించాలి. యెహోషువ అదే ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను మరణించకపోవడం నా యొక్క వశము లేదు. ఒకవేళ నేను యుద్ధములకు దిగిన తరువాత ఆ కత్తి పదును తీరిపోయేంత వరకు ఎంతమంది అంతమంది నరికేయాలి. ఆనాడు భౌతికంగా ఆయన చేసిన పని ఇశ్రాయేలు విజయం కొరకు చేస్తే, ఈరోజు నువ్వు ఆత్మీయ పోరాటము చేయాలి. మరి మన దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి చెప్పాలి? మన దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి? ఈ రోజుల్లో ఒక విషయం మిమ్మల్ని అడగాలని ఆశపడుతున్నాను. యావత్ మానవాళిని ఒక భయంకరమైన, ముఖ్యంగా మన యొక్క భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన, దాన్ని ఏమనాలంటే ఒక భయంకరమైన వ్యాధి ఒకటి పట్టి పీడిస్తుంది. అది ఎవరైనా చెప్పగలరా? ముఖ్యముగా భారతదేశాన్ని అది పట్టి పీడిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, 100,000 సంవత్సరాలుగా పట్టి పీడిస్తుంది. ఎవరైనా చెప్పగలరా? ఇటట గట్టి చెప్పండి. ఏంటి? కులము. ఇటట ఈ రోజుల్లో, ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కూడా
కులం అనేది భారతదేశాన్ని తొక్కేసింది. భారతదేశం ఎదగకపోవడం గల కారణం కులమే. ఈ రోజుల్లో ఎంత భయంకరం చెప్తాను, జాగ్రత్త వినండి. క్రైస్తవంలో కూడా ఈ కులం అనేది వచ్చేసింది. క్రైస్తవంలో కూడా ఏమొచ్చిందట, ఈ కులము అనేది భయంకరంగా రాజ్యం వెళుతుంది. అదే క్రైస్తవుని చంపుతుంది. అందును బట్టి మాట అంటున్నాడు ఆయన, ఇదిగో దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞాను వలె కాకుండా జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఏ సమయం, అసలు దినములు ఎందుకు చెడ్డవైని చెప్పాలి, జాగ్రత్తగా వినండి. దినములు చెడ్డవి అని ఎప్పుడు చెప్పాడట ఈయన? ఎవరు చెప్పారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క ఎఫెసీ సంఘానికి రాస్తున్న మాట. ఆనాడు ఆయన చెప్తున్న మాట ఏమిటో తెలుసా? దినములు చెడ్డవి అనగా యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఆయన యొక్క ఆ శరీరధారిగా ఆయన పరిచర్య ప్రారంభించాడు, ఆనాటి నుంచే ప్రారంభమైంది కృపాయుగం. ఆనాటి నుంచే ప్రజలు అందరూ కూడా మేలైనది విడిచిపెట్టి, అనగా యేసుక్రీస్తుని విడిచిపెట్టి పాపం వైపు పరిగెట్టుట ప్రారంభించారు. ఆనాడే మొదలయ్యంట చెడ్డ దినాలు. అయితే ఈ దినాలు ఎవరికి చెడ్డవి, ఎవరికి మంచివి అని అంటే, ఎవరైతే యేసుక్రీస్తును తెలుసుకొని రక్షకుడు అంగీకరించిన వారికి, ఎవరైతే ప్రభు మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన బాటలు నడాలని ఆలోచిస్తున్న వారందరికీ కూడా ఇవి ఏమిటట చెప్పండి, ఏమిటంటే చెప్పాలి, ఏమిటంటే చెడ్డ దినాలు. ఎందుకు చెడ్డ దినాలు అంటున్నాను, జాగ్రత్త వినండి. వారిని హింసించుట ప్రారంభించారు. మనం చూసాం గత 2 సంవత్సరాల నుంచి క్రైస్తవుడి మీదకి భయంకరంగా యుద్ధము ప్రారంభమైంది. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మన ఆయుధాలు సరిపోవండి, ఈ కెన్నలు, ఈ యొక్క కత్తులు సరిపోవు. ఒకే ఒకటి, ప్రార్థన. ఏంటి చెప్పండి, ఏంటట గట్టి చెప్పండి ఈ మాట. ప్రార్థన అయిన ఆయుధముతో నీవు పోరాటము చేయాలి. నిన్ను అందరూ విడిచిపెట్టిన, ఒక విషయం జాగ్రత్త చెప్తాను, జాగ్రత్త వినండి. నిన్ను సొంత వారు విడిచిపెట్టిన, సొంత వారే వ్యతిరేకంగా తిరిగిన, నీ తోడు మాత్రం యేసయ్య ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన ఎప్పుడు మన చెయ్యి పట్టుకొని, ఎంత గొప్ప దేవుడు చెప్తాను, జాగ్రత్త వినండి. మనం ప్రారంభ దశలో ఎంతో నమ్మకంగా పనిచేసాం ఆయనకి, ఎంతో నమ్మకంగా ప్రభువా నీవే నా శరణం అని పరిగెట్టిన మనం అన్ని పొందుకున్న తర్వాత ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడట ఆయన చేతులు చాచి ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో మీరు వెళ్ళిపోయారు కానీ నేను అక్కడే ఆగిపోయాను, తిరిగి నా యొద్దకు మీరు వస్తారా? ఆయన విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆయన మన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టాడండి. మనం అనుకుంటాం, నా చెయ్యి విడిచిపెట్టావు ప్రభువా, ఇదిగో నా శ్రమకు కారణమయ్యా, అనుకో నేను ఎంతో శ్రమలో ఉన్నాను. కానీ ఒక విషయం చెప్తాను, దావీదుకి ఎవరు తోడున్నారండి? అన్నదమ్ములు తోడే ఉన్నారా? చెప్పాలి. తన తండ్రి తోడే ఉన్నాడు. తండ్రే నాకు కొడుకు లేడని సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. నాకు ఈలేనండి కొడుకులు, ఇంకెవ్వరు కొడుకులు లేరు అన్నప్పుడు దేవుని స్వరం సమూయేలుతో మాట్లాడుతుంది, వీరెవరు నాకు వద్దు, ఒక వ్యక్తి ఇదిగో ఉన్నాడు, ఆయన నేను ఎన్నుకోబోతున్నాను. అన్నలు తోడుగా లేరు. అమ్మ జాగ్రత్తగా వినాలి. అన్నలు తోడుగా లేరు, కుటుంబం తోడుగా లేదు, ఎవ్వరు ప్రేమించేవారు లేరు. జాగ్రత్తగా వినండి. ఒంటరైపోయిన దావీదును తీసుకెళ్ళి కొన్ని లక్షల మంది చూస్తుండగా దేవుడు ఏం చేశాడో తెలుసా? గొలియాతును చంపి దావీదును సింహాసనం ఎక్కించేశాడు. జాగ్రత్తగా వినండి, నేను మరలా ఈ విషయం చెప్తాను మీకు. దావీదు చేసిన పని ఏమిటో తెలుసా? తన యొక్క పరిస్థితిని బట్టి కృంగిపోలేదు. ఇంత కష్టంగా ఉందయ్యా, చూడండి, కడుపును పుట్టిన పిల్లల్ని తల్లి వద్దంటుంది. ఎంత ఘోరమైన పరిస్థితి. కని పెంచవలసిన తండ్రి పోరా అంటున్నాడు. ఆదరించవలసిన అన్నదమ్ములు ఏం చేస్తున్నారో అవతల బో అంటున్నారు. వీళ్ళందరూ పొమ్మన్న ఆయనేమో అరణ్యంకు పోయి ఏడ్చి కూర్చోలేదండి. ఆయన కొత్త కీర్తనలు రాయడం ప్రారంభించాడు. నా శ్రమలో నాకు తోడు నా దేవుడే. గొర్రెలు కాసుకుంటున్న దావీదును, ఆ యొక్క గోచి పెట్టుకొని తిరుగుతున్న ఆ యొక్క దావీదును, కంపు కొడుతున్న శరీరమును, ఆ యొక్క సరి అయిన వస్త్రధారణ లేని దావీదును దేవుడు ఎలా ఎన్నుకున్నాడు తెలుసా?
సమూయేలు ప్రవక్తను పంపించి రా అనగాలే అంత దూరం నుండి పరిగెట్టుకుంటూ వచ్చి దేవుడు తన సౌందర్యాన్ని చూడలేదట, తన అందాన్ని చూడలేదట, తన యొక్క ఐశ్వర్యాన్ని చూడలేదట. ఆయన మోకరించగలే, ఆ యొక్క బుడ్డిలో నూనె వేయగలే, ఆ యొక్క కొమ్ము తైలం, ఎంత గొప్ప ధన్యత. ఆ కొమ్ములో ఉన్న తైలం వేయగలే అభిషేకమును పొందుకొని రాజు అయిపోయాడు. చప్పలు కొడుతూ దేవుని స్తుతిద్దాం. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ దినములు ఏ విధంగా ఉన్నాయంటో తెలుసా? చెడ్డవి. అందుకని అజ్ఞానులుగా మనం దినాల్ని ఎంజాయ్ చేయకూడదు. ఈ దినాలు ఎటువంటి వంట? అజ్ఞానుల కంటే ఇది చాలా సంతోషం. ఏ రోజు ఏం తినాలి? ఈరోజు మంచి కూర వండుకొని తినాలి, ఈరోజు మంచిగా మనం డబ్బులు వచ్చినాయి హ్యాపీగా మనం ఎంజాయ్ చేయాలి. కానీ క్రైస్తవుడికి, నిజముగా రక్షించబడిన వాడికి, నిజముగా దేవుని పోయిన ప్రేమ, ఇదిగో నా దేవుడు నన్ను బ్రతికించాడు అన్న వారికి ఇవి చెడు దినాలు. ఎలాంటి చెడు దినాలట? వాడి యొక్క బ్రతుకును చించేసే చెడు దినాలు. కానీ జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. ఎలాగో తెలుసా? పోరాటం చేయకూడదు, ఇతరుల మీద మనం పోరాటాలకు వెళ్ళకూడదు. ఒకే ఒక ఆయుధం ఏమిటో తెలుసా? ప్రార్థన. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఏ కార్యము జరగకుండా ఎవడో ఆపలేడు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు ఒంటరి అయితేనే మంచిది. అమ్మ, అర్థమవుతుందా మీకు? ఈరోజు నువ్వు ఒంటరి అయిపోతేనే మంచిది. అర్థమవుతుందా? ఈరోజు సాతానుడు ఎలాగా తెలుసా లేచాడు? ఆడు పడిపోవడమే కాదట, వాడితో పాటు అనేకుల్ని ఏం చేసినట? ఒక గ్యాంగ్ రెడీ అయిందట. ఎవరి మీదకి? దేవాది దేవుడి మీదకి. మరి ఆడు గెలుస్తాడా అంటే గెలడు. ఎందుకో తెలుసా? ఆయన ఒంటరే, కానీ 1000 మందితో సమానమట. మనం ఒకవేళ దేవుణ్ణి 1000 మంది అంటే ఆయన ఒక్కడ చాలు, ఒక మాట చాలు మొత్తం సృష్టి అంతా. అలాంటిది ఆయన 1000 మంది బలం కలుగుతాడట. అప్పుడు ఏమవుతుంది సాతానుడి పరిస్థితి? నువ్వు ఆయన తెలుసుకున్నావు కాబట్టి, దేవుని యొక్క నీతిని ఎరిగిన వాడువు కాబట్టి, నువ్వు ఈ దినాలు ఎలా చేసుకోవాలట? జ్ఞానుల వలె సమయమును సద్వినియోగం చేసుకోవాలి. మరి మనం ఉత్తుత్తి ప్రార్థనలు, ఉత్తుత్తి ఆరాధనలు, ఉత్తుత్తి కానుకలు, లేకపోతే ఏదో వారానికి ఒక రోజు వచ్చి చేసినంత మాత్రాన నువ్వు రక్షించబడతావా? ఈ దినం నుండి తప్పించుకోగలవా? అవని పని. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావట. నీవు ఎప్పుడైతే ప్రార్థన, ఎందుకు ప్రార్థన అంటున్నానంటే, ప్రార్థన లేకపోతే ఈ పోరాటం మనం చేయలేం. ప్రార్థన లేకపోతే మనం ఈ పోరాటం, అందుకనే మనం ఈ యొక్క పోరాటము మనుషులతో కాదట, ఇగో యుగ సంబంధమైన దేవతలు, ఆకాశ మండలమును ఏలుతున్నవాడు ఎవడట? సాతారిగాడు. వాడి యొక్క దెయ్యములతోని, దురాత్మలతోని పోరాటము. ఈ పోరాటం గెలాలంటే నీకు ఏదో కనబడుతున్న వాటితో కాదు, అదృశ్యంగా పోరాటం చేస్తున్న సాతానుడు వాడి యొక్క సైన్యాన్ని ఎదిరించాలంటే అది మన వల్ల కాదు. అందుకని అజ్ఞానుల వల్లే పిచ్చోళ్ళ ముందుకు వెళ్ళడానికి వీలు లేదండి. ఇది జ్ఞానుల వల్లే నువ్వేం చేయాలట? సమయాన్ని ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు నేను ప్రార్థన చేయాలి. సమయాన్ని ఏం చేయాలంటే అండి సద్వినియోగం. ఈ యొక్క పత్రిక సంఘానికి రాస్తున్న సమయం ఏమిటో తెలుసా? ఆ సంఘము కృప పొందిన సంఘం అంట. చెప్పండి మాట, చెప్పండి మాట. సంఘము కృప పొందినది. చెప్పాలి, ఇద్దరు చెప్తున్నారు. సంఘము కృప పొందినది. కృప అనగా ఏమిటి? అర్హత లేని వాటిని అర్హత కలిగించేది కృప. అలాంటి సంఘానికి ఆ యొక్క పౌలు గారు రాస్తున్న మాట, మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు, రానున్న వాడు రాబోతున్నాడు. నీవు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పోరాటము చేసి సిద్ధపడితే పరలోకమునకు ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. అజ్ఞానుల వల్లే నీవు సమయాన్ని ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా లోకంతో తిరుగుతూ అయిపోయినాయి ఆ రోజులు. మీకు అది తెలుసా విషయం? మనం సంతోషంగా బ్రతికి తిరిగి తిరిగి సంతోషంగా అన్నీ అయిపోయినాయి, కాలం అంతా గడిచిపోయింది. కొన్ని దినాల్లో మనం అనుకుంటాం ఎలాగ ఉంటుంది, తర్వాత అంత మళ్ళీ మామూలే. మేము బ్రతకటం లేదా? మా చిన్నప్పటి నుంచి మేము బ్రతుకుతున్నాం. ఎప్పుడు ఏం జరిగింది? ఎక్కడో జరిగిందిలే. ఎక్కడో పుట్టిన కరోనా నీ ఇంటి వరకు రాలేదా అంటే? ఎక్కడో పుట్టిన ఆ యొక్క కరోనా మీ ఇంటి వరకు రాలేదా? మనం తప్పించబడ్డామంటే ఏంటి?
మీ ఇంటి పక్కన మీ ఇంటిలోనే వచ్చింది కదా, మరి తప్పించబడ్డామంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీకు మరొక అవకాశం ఇచ్చాడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. ప్రార్థనతో, ప్రభువా నా పాపమంతా తొలగించు, ప్రార్థనతో ఇగో ప్రభువా నాకు మారు మనసు నేను సిద్ధపడుతున్నాను, ఇదిగో సాతానుతో నేను పోరాటము చేయటకు నేను సిద్ధపడుతున్నాను. ఈ ప్రార్థనలతోని ఈ భక్తులతోని సాతాను ఎదిరించలేము మనం. అర్థమవుతుందా మీకు? ఈ అరాకొర భక్తితో, అరాకొర ఈ విశ్వాసముతో సాతానుని మనం ఎదిరించలేం. అందుకనే దేవునికి లోబడిన వాడు అపవాదిని ఎదిరించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవునికి లోబడతారో అపవాదిని ఎదిరించే శక్తి వారికి కలుగుతుంది. అందుకే నేను మొదట మాట చెప్పాను, ఈ మాటలు ఎవరికట? ఒక నిజమైన క్రైస్తవుడు, రక్షించబడిన వారికి మాత్రమే అర్థమవుతాయి. ఒకవేళ నామకార్థంగా ఒకవేళ నేనున్నా మీరున్నా ఈ మాటలు ఎవరికి అర్థము కావు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి, మనసులో ఉంచుకోండి ఈ మాట. అది మనకు చాలా మేలు, చాలా మనకి సమయం వచ్చినప్పుడు నువ్వు క్రైస్తవుడువా లేకపోతే ఇదిగో నువ్వు ఇవన్నీ విడిచిపెట్టే నీకు ఇవన్నీ దొరుకుతాయి అన్నప్పుడు మనం ఎవరిని మనం చూస్ చేసుకుంటాం, ఎవరిని ఎన్నుకుంటాం మనం? మీ ఇంటికి వచ్చి ఇదిగో నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు అని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి నువ్వు మమ్మల్ని వెంబడిస్తే నీకు అన్నీ దొరుకుతాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా వినండి, ముఖ్యంగా ఈ విషయాల్లో అందరూ మనం పడిపోతాం, నాతో సైతం. అందుకే దేవుడు చెప్తున్న మాట, మీరు పడకుండా ఉండాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగము చేసుకొని దేవుడు అటు ఇందుకు బట్టి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఇందును బట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడట. దావీదు తన జీవితం అంతట్లో కూడా ఎక్కువ శాతం పోరాటాలే, ఎక్కువ శాతం ఒంటరితనమైన అనుభవించాడు, ఎక్కువ శాతం దేవుని వెంబడించినందుకు ఆయనకి శ్రమే మిగిలింది. కానీ దేవుడట మంచి మాట, దావీదుని దేవుడు ఏం మాట అన్నాడు చెప్తారా ఎవరైనా? భూలోకంలో ఎవరితో ఆ మాట అనలేదు ఆయన, ఇప్పటికొచ్చి ఎప్పటికీ ఆయన అండ ఆ మాట చెప్పగలరా? దావీదుని దేవుడు ఏమన్నాడు చెప్పాలి గట్టిగా. దావీదు నీవు నా హృదయానుసారుడివి. ఎంత మంచి మాట. ఆయన తన జీవితంలో తన కుమారులు ఎదురు తిరిగారు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇన్నిసార్లు జాగ్రత్త అంటున్నానంటే చాలా విలువైన మాటలు, అవసరమైన మాటలు కాబట్టి. తన కొడుకు ఎదురు తిరిగిపోయాడు, తన యొక్క కుటుంబంలో అందరూ ఎదురు తిరిగారు, తన పిల్లనిచ్చిన మామ ఎదురు తిరిగాడు. అంతా కూడా దావీదు జీవితంలో ఒంటరితనమే. కానీ ఈనాడు కూడా ఆయన ఒంటరితనం అనుకోలేదు. ఎందుకో తెలుసా? నాతో నా దేవుడు ఉన్నాడు. ఈ మాట ఎంతమంది అనుకుంటాం? నిజంగా చెప్తున్నాను, అనుభవించిన వారి మాట తప్పకుండా అనాలండి. నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నాను. మరి కొన్ని దినాల్లో లేకపోతే రాబోయే కాలంలో నేను మరణించే సమయం రావచ్చు, లేకపోతే మీరు మరణించే సమయం రావచ్చు. క్రైస్తవ్యమే లేకుండా చేయొచ్చు, కానీ క్రైస్తుడు మాత్రం నిజంగా మిగిలిపోతాడు. క్రైస్తుడితో పాటు ఎవరున్నారట? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఎవరు ముట్టలేరు మనల్ని. ధైర్యంగా మాట చెప్పగలను. ఏమిటో తెలుసా? ఒక క్రైస్తుడు అన్నవాడు నిజముగా దేవుని ఎరిగినవాడు, శక్తిని పొందుకున్నవాడు కదల్చబడడు. క్రీస్తు అనే బండ మీద ఎవరైతే కట్టబడతారో వాళ్ళు తుఫాన్లు వచ్చినా, గాళ్ళు వచ్చినా, వచ్చినా వారట పడరో. అందుకని నువ్వేం చేయాలట? ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి మనం? ఇసుకలో ఇల్లు కట్టుకుంటే చిన్న గాలికి రాలిపోతాం, చిన్న సమస్యకు రాలిపోతాం. ఒకవేళ నీవు కానీ బండ మీద ఇల్లు కట్టుకుంటే స్థిరంగా నిలబడగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాల మీద కట్టుకుంటే పడిపోతాం, డబ్బుల మీద కట్టుకుంటే పడిపోతాం, దీవెనల మీద కట్టుకుంటే పడిపోతాం. కానీ మారు మనసు మీద మన ఇల్లు కడితేనట అది ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన వచ్చినంత వరకు మనం తిన్నగా నిలబడతాం. అలా నిలబడాలి అంటే నువ్వేం చేయాలట? మనం
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయం దొరికినప్పుడు ప్రార్థనలో ప్రభువా, ఇదిగో మేము పోరాడుతుంది మనుషులతో కాదు, ఇదిగో భయంకరమైన ఆకాశ మండల, ఇదిగో వాయ దేవుడి అనిగో అని అనిపించుకుంటున్న సాతానుడిని వాడు మృంగు వేటుకు సిద్ధంగా ఉన్నదట. ఆ మహా ఘట సర్పము భూమి మీదకి వచ్చి మృంగు వేటుకు సిద్ధంగా ఉన్నదట. మరణము కిటికీలు ఎక్కుతుంది. ఎవరిని మృంగాలని గర్జించి సింహం వల్లే వాడి వీధుల్లో తిరుగుతున్నాడు. మరి మనం ఏం చేయాలి? ఇష్టానుసారంగా నిద్రపోయి ఏదో అటు ఇటు కునికేసేసి మనం పడుకోవాలా? లేదండి. ఒక సైనికుడు యుద్ధము జరిగినప్పుడు పడుకున్న ఎడల, వాడు నిద్రపోతున్న ఎడల ఏమవుతుందో తెలుసా? తన రాజ్యము కూలిపోతుంది. ఒక సైనికుడు యుద్ధము వచ్చినా రాకపోయినా ప్రతి దినము ప్రతి నిమిషము వాడు సిద్ధంగా ఉన్నాడు అనుకోండి, ఏ శత్రువు లోపలికి రాలేడు. ఈరోజు నీ కుటుంబానికి నీవే ఒక సైనికుడివి. నీ ప్రార్థనే ఒక ఆయుధం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో శ్రమ రాని, కష్టము రాని, అందరూ ఏకమవని నిన్నెవడ ముట్టలేడు. నీ చుట్టూ ఎవరున్నారట? నీ ప్రార్థనే ఆయుధం ఏం చేస్తుందో తెలుసా? నిత్యము నీ కోటకు కంచిగా నిలబడుతుంది. ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే విజయము పొందుకొని ఎంతో మంది గెలిచారట. ఒక విషయం చెప్తాను. ఒక రాజు ఉన్నాడు. ఆయన మంచిగా దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. అందరూ ఏకమైపోయారట ఆయన చంపడానికి. అందరు చుట్టుముట్టేసినప్పుడు ఆయన గోడ వైపుకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే దిక్కు తప్ప నాకు ఇంకొక దిక్కు లేరయ్యా, ఇగో నేను నీకే మొర పెడుతున్నాను. ఏం జరిగిందో తెలుసా? దేవుడు కలిగించిన గలిబిలికి వారిలో వాళ్ళే కొట్టుకొని చచ్చిపోయి వాడు వదిలేసినది వీళ్ళు తీసుకోవడానికి ఎన్నో నెలలు పట్టినాయట. నీ ప్రార్థన అంత శక్తి గలది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ఆశీర్వాదాల కొరకు చేయొద్దు అమ్మా. ఎందుకంటే అవి ఎప్పుడో దేవుడు నీకు వెనకాతలు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయవలసింది, ఇదిగో ప్రభు నా కుటుంబ రక్షణ, నా కుటుంబ మారు మనసు కొరకు. నేను మరలా చెప్తున్నాను, ఒకవేళ ఈ మాట వింటున్నా నీవు నిద్రపోతున్న ఎడల జాగ్రత్తగా, నీ వలన నీ కుటుంబానికి శాపము తెచ్చుకోబోతున్నావు. మెలకువ కలిగి ప్రార్థన చేయవలసిన నీవు కొనుక్కుతున్నావు అంటే అడుగుతున్నాడు ఆయన, ఏమయ్యా పేతురు, కొద్దిసేపు నీవు మెలకువ ఉండలేవా? నీవు కన్ను మూసిన ఎడల సాతానుని ఇంట్లోకి చొరబడతాడు. జాగ్రత్తగా వినండి. నీవు పోరాటము చేస్తున్నప్పుడు వాడిని పూర్తిగా చంపి నరికేయాలి. పోరాటము మధ్యలో ఆపిన ఎడల నీ మీదికి ప్రతిదండన చేసినప్పుడు తట్టుకోలేవు. నీవు ప్రార్థన 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 ద్వారా నువ్వు ఏదైనా జయించగలవు. ఆ సమయము దాటిపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఏమీ చేయలేమంట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆ దీపం మారిపోయిన నెల నువ్వు ఎంత ప్రార్థన చేయాలని చూసినా, అందుకే బలమున్నంతసేపు లోకంలో తిరుగుతున్నావు, బలము పోయిన తర్వాత ప్రభువా అని అడిగితే దేవుడు అంటాడు, ఏమయ్యా నీకు బలం ఇచ్చాను, నీవు నీ ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాల్లో లేనిదే ప్రార్థన అండి. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన కాదు. మా జాగ్రత్త వినండి. సమస్య వచ్చినప్పుడు, శత్రువు నీ మీదకి వచ్చినప్పుడు ప్రార్థన కాదు. నువ్వు ప్రతినిత్యము మన యొక్క భారతదేశం ఆ యొక్క సరిహద్దుల్లో వారు పడుకోకుండా 24 గంటలు వారు ఆ కాస్తున్న యొక్క భద్రత వల్లనే మనం బ్రతుకుతున్నాం ఇక్కడ. లేకపోతే అటు చైనా వాళ్ళు, ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో మన మీదకి వచ్చి మన మీద యుద్ధం చేయాల్సిందే. ఒక సైనికుడు బట్ట మనము ప్రతిరోజు ప్రార్థనతో మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ సమయాన్ని అజ్ఞానుల వల్లే నువ్వు సంతోషానికి, ఆడంబరాలకి, నువ్వు మంచిగా పండగలు చేసుకోవడానికి అన్ని రోజులు అయిపోయినాయి. ఇప్పుడు ఇటువంటి దినాలు తెలుసా? దుర్దినములు, మహాభయంకరమైన దినాలు. ఈ దుర్దినములు దాటాలి అంటే నువ్వేం చేయాలట? ప్రార్థన ఆయుధముతో వేకును లేచి, నేను మరలా అందరికీ చెప్తున్నా, వేకును లేచి చేశానని ఆ ప్రార్థన నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు వచ్చినాయండి, సమస్యలు నేను చుట్టుముట్టినా ప్రార్థన మాత్రం ఆపొద్దు, ప్రార్థన మాత్రం ఆపకూడదు. ఆ ప్రార్థన ఎంత విలువైనదో ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక సేవకుడు ఆయన సేవ నిమిత్తం ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఎన్నో గొప్ప మందిరాలు ఉన్నాయి, చాలా పెద్ద మందిరాలు. చాలామంది ఆ మందిరాలకు వెళ్తున్నారు.
అయితే ఆ ప్రార్థన జరుగుతున్న వారిలో ఎవరిలో కూడా ఆసక్తి లేదు. ఈయన వెళ్ళి ప్రకటించాడు, ఇదిగో మీరు చేస్తున్నది అంతా కూడా వ్యర్థమే, మీరు మందిరాలకు వస్తున్నారు కానీ మీలో ఏ విధమైన ఇది లేదు, దేవుడికి ఇష్టమైన బ్రతుకు మీలో లేదు, మారండి అని ఈయన ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తున్నప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఎవడో వచ్చి నీ ఇంటి మీదకి, నీ ఇంటిలో నీ పలానా సమస్య ఉందని నీకు చెప్పినప్పుడు నీకు ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? మనకి ఒకటి బాధైనా కలగాలి, లేదా ఒకటి కోపమైనా రావాలి. వారికి బాధ కలగలేదు కానీ కోపం వచ్చి ఈయనను చంపాలని ప్రారంభించారు. ఈయనను చంపాలని అనుకున్న సమయంలో ఎవరో బయటోళ్ళు కాదు, అన్యులు కాదు, క్రైస్తవులే, దేవుని తెలుసుకున్న వారే. ఈయన్ని చంపాలని ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆయన చంపాలని ప్రతిరోజు కాచు కూర్చుండేవారట. ఎందుకు అంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు బయట పెట్టడం ద్వారా వారందరూ ఏకమైపోయి ఈయన చంపాలని చూసినప్పుడు ఈయన ప్రార్థన ఏమనో తెలుసా? ప్రభువా, ఇగో వీళ్ళందరూ ఏకమైపోయారు, ఇదిగో వీళ్ళందరూ కూడా నన్ను చంపాలని చూస్తున్నారు అని ఆయన ప్రార్థన చేయలేదట. ప్రభువా, వీరిని క్షమించు, వీరికి మారు మనసు ఇవ్వి, వీరికి మారు మనసు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఒకరోజు ఒక సంఘ పెద్ద ఆడిద్దరు కుమారులు కూడా తీసుకొని ఆయన్ని ఎలాగైనా చంపేయాలని గన్ పట్టుకొని ఆయన ఇంటికి వెళ్తున్నారట. ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు తలుపులు తాళాలు వేస్తున్నాయి, కానీ లోపల నుంచి కొన్ని మాటలు వినబడుతున్నాయట, కన్నీరు వినబడుతుందట. వీళ్ళు కిటికీ తెరిచి చూసారట, లోపల ఆ సేవకుడేమో ప్రార్థన చేస్తాడట. ఏమని ప్రార్థన తెలుసా? ప్రభువా, ఇదిగో వీరు నశించిపోతున్నారయ్యా, వీరిని రక్షించు, వీరి రక్షణ కొరకు నన్నైనా చంపే, ఒకవేళ నేను మరణిస్తే వీళ్ళకి రక్షణ వస్తుందంటే నన్ను చంపే ప్రభువా అని చెప్పి ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడట. ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పి ప్రార్థన చేస్తున్న ప్రభువా, ఆ వ్యక్తి చాలా ఘోరంగా ఉన్నాడయ్యా, ఆ వ్యక్తికి తెలీదు తన మీదకి ఆ యొక్క భయంకరమైన శ్రమ తెచ్చుకుంటున్నాడని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, వారిని రక్షించు, వారిని కాపాడు, వారిని ఎలాగైనా సరే ప్రభువా, ఇదిగో వారిని విడిచిపెట్టద్దు. ఒకవేళ ప్రభువా వారి కోపగించుకున్నా నా మీద, ఒకవేళ నా మీద ఏదైనా చేయాలనుకున్నా వారిని ఏమీ అనొద్దు అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ యొక్క పెద్ద చూస్తున్నాడట. చూస్తున్నప్పుడు ఈయన తెలియకుండా ఈయన కంట్లోంచి కన్నీరు కారుతుందట. నేను చంపాలని వచ్చాను, అలాంటిది ఈయన నా మంచి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నా కుటుంబం కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి ఆయన అక్కడే ఏడుస్తున్నప్పుడు మరి కొంతమంది బండులతో వచ్చి ఆ యొక్క ఇంటిని కాల్చేద్దాం చూసినప్పుడు ఈ యొక్క పెద్ద వెళ్ళి అడ్డుకున్నాడంట. అయ్యా వద్దు, ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడయ్యా, ఆయన మనం మారాలని ప్రార్థన చేస్తున్నాడు తప్ప మన దగ్గర డబ్బు ఆశించలేదు, మన దగ్గర ఏమైనా ఆశించలేదయ్యా, మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ ఊరులందరూ కూడా ఈయన సేవకుడు తలుపు తీగలు అందరూ ఉన్నారట. అయ్యా మమ్మల్ని క్షమించండి, మీరు మమ్మల్ని మా పాపాలు ఎత్తి చూపించినప్పుడు మేమే తిరగబడ్డాం, కానీ మీరు మా కొరకు ప్రార్థన చేస్తున్నారయ్యా, మా కొరకు కన్నీరు గారుస్తున్నారు. మా సేవకులు మా డబ్బును చూసి మమ్మల్ని ప్రేమించారు కానీ, మా సేవకులు ఇదిగో మాకు ఐశ్వర్యం చూసి ప్రేమించారు కానీ మీరు మాత్రమే మా పాపాన్ని చూసి మమ్మల్ని ప్రేమించారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడు ఎవరో తెలుసా? ఆ సేవకుడు ఎవరో తెలుసా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఈ పాపాన్ని పోగొట్టాలి అంటే ఆయన రావాల్సిందే. ఆయన వచ్చినప్పుడు ఎవరండి వ్యతిరేకంగా తిరిగింది? చెప్పాలి, ఎవరు తిరిగారు వ్యతిరేకంగా? అన్యుల, లేకపోతే ఈ యొక్క జనాల సొంత ప్రజలే. సిలువ వేయండి, ఇటట సిలువ వేయండి అని ఎవరు అంటున్నారు? సొంత ప్రజలు యేసయ్యను అంటున్నారట. కానీ యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు. అది యేసయ్య ప్రేమ. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయన్ని చంపాలని చూశారండి, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి దగ్గర విజ్ఞాపన, ప్రభువా నన్ను క్షమించావు అయ్యా, నా పాపాలు క్షమించావు. నిజంగా ఎంత మంచి ప్రార్థన అండి. అంటే యేసయ్య పాపాలు చేశాడని చెప్పడం లేదు, నేను నన్ను ప్రేమించిన రీతిగా ఈ ప్రజలను కూడా ప్రేమించి వీరికి ఏమీ తెలీదు. ఈరోజు క్రైస్తవుడి మీదకి ఎవరు మనుషులను చూడొద్దు, ఒకటి ప్రార్థన చేయండి. ప్రారంభమైంది నిజముగా నువ్వు క్రైస్తవుడువా? ప్రార్థన చేయి. ఏమని? ప్రభు గారిని చంపే వద్దొద్దు, వారు కూడా మానవులయ్యా,
రక్షణ కొరకు ప్రార్థన చేయి. ప్రభువా వారు మారాలయ్యా, మారితే నీకన్నా గొప్ప పరిచయం వాళ్ళు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకడు పాడైపోవాలని నువ్వు చూసావా, మనం పాడైపోతాం. ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా వారిని రక్షించి, వారిని కాపాడు. ఇదండి అజ్ఞానులు కాకుండా జ్ఞానులు వలె సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారి లక్షణం ఇదే. నువ్వు ప్రార్థించినప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు, నీ శత్రువులను కూడా రక్షించుకుంటావు. ఆ ప్రార్థన ఎంత బలమైనదో తెలుసా? శత్రువుల చేతి నుండి దేవుడిని విడిపిస్తాడు. ఆ మహాభయంకర అసలు ఆ యొక్క సింహం నోటి నుంచి గొర్రె పిల్లని ఎలా రక్షించాడంటారు దావీదు? ఏంటే ఈరోజు ఆ యొక్క గొర్రె పిల్లల కుక్కలు చంపేస్తున్నాయి ఊర్లో, అంతేనా? అలాంటిది సింహం పట్టేసుకుందంట ఆ గొర్రె పిల్లని. కానీ దావీదు ఏం చేశాడట? 2 దవడలు చీల్చాడట. ఒక సింహం దగ్గర చూడటమే మనకు భయము, అలాంటిది ఆ సింహం దగ్గరికి వెళ్ళి దానికి పోరాటం చేసి దాని దవడలో ఇరుక్కున్న గొర్రె పిల్లని రక్షించాడట. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దావీదులో ఉన్న దేవుని శక్తి. అంత శక్తి ఉంది కాబట్టే గొలియాతుని గెలిచాడు, సింహాన్ని గెలిచాడు, ఎలుగుబంటిని చీల్చాడు, ఆ యొక్క 12 గోత్రాలకి కర్త అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని శక్తి మనలో ఉంటుందో, ఇదిగో ప్రతి సమస్యని ఎదుర్కోగలం. చివరగా ఒక చెప్పే మాట ముగిస్తాను నేను. ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు అజ్ఞానులుగా ఉంటే ఈ యొక్క దినాలు నీకు సంతోషమే, ఆనందమే, ప్రతిదినము నీకు ఉల్లాసమే. ఒకవేళ నువ్వు జ్ఞానివై ఉన్న ఎడల ఈ యొక్క చెడ్డ దినాల్లో నీవేం చేయాలట? మొర్ర పెట్టాలి. ప్రభువా నా కుటుంబ రక్షణ కొరకు, నా కుటుంబం మారు మనసు కొరకు, నా కుటుంబం ప్రభువాని సత్యాన్ని ఎరగాలి అన్నవారికి ఈ దినాలన్నీ కూడా చెడ్డవంట. కానీ నువ్వు ప్రార్థించుట ద్వారా నీ కుటుంబాన్ని రక్షించుకొని నీ ప్రజలను కూడా నువ్వు రక్షించుకోబోతున్నావు. వారందరూ ఎవరట? యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడిన వారు, పాపం నుంచి విడుదల పొందిన వారు. వారందరూ కూడా కలిసి మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమునకు చేరాలి. అది చేరాలంటే నీ నోరు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ శరీరము జాగ్రత్త. అలాంటి వారందరూ మోకరిద్దాం.